గారికి, శ్రీము గారికి, ఎమినెంట్ డాక్టర్స్కి, ప్రెస్కి అందరికీ నమస్కారం. చాలా రొమాంటిక్ సీన్స్, చాలా డాన్సెస్, చాలా ఫైట్స్, దీనికి తెలియదు. కృష్ణయ్య గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడైనా క్వాలిటేటివ్నెస్కి ఎప్పుడు వాల్యూ ఉంది. ప్రపంచంలో తిరగని చోటు లేదు, చూడని దేశం లేదు. అక్కడ కూడా హాస్పిటల్స్ అన్నీ చూశాను. ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ క్వాలిటీకి ఈ ఇన్స్టిట్యూట్ ఏమాత్రం తగ్గని విధంగా నేను క్వాలిటీ ఉందని నా నమ్మకం. అలాగే కృష్ణయ్య గారు నాకు అభిమానం లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి కాంట్రాక్టర్, క్వాలిటేటివ్ కాంట్రాక్టర్ నాకు తెలిసినప్పుడు, నేను స్టూడియో కట్టినప్పుడు అది ఒక కూతురులాగా చూసేదాన్ని. దాన్ని బాగా డెకరేట్ చేయాలని అనుకున్నప్పుడు మీరు మంచి కాంట్రాక్టర్స్ అని విని వారిని పిలిచాను. వారితో నాకు పరిచయం లేదు, అంటే వారికి నేను యాక్టర్గా అది చెప్పారు కదా, అలా పరిచయాలు ఉండుండొచ్చు, నేనంటే అభిమానం ఉండుండొచ్చు. చాలా చక్కగా రూట్లు వేశారు. అయితే బిల్లు ఎంత అని అడిగాను. మీకు బిల్లు లేదండి అన్నా. ఎందుకు లేదండి? మీరు బోర్డు ఖర్చు పెట్టి చేశారు కదా, ఎందుకు లేదండి అంటే, పర్వాలేదండి, ఈ ప్రాంతాలే నేను చేస్తున్నాను, ఇదంతా మీది, మా పెద్ద లెక్కలో దగ్గర మీ పట్ల మాకున్న అభిమానాన్ని దీనికి దీంతో జోడించలేదు. అభిమానం కాదు, అభిమానాన్ని తిరుగుగట్లేదు. అందుకంటే కూడా ఇప్పటి వరకు 83 ఆ ప్రాంతాల వేసిన రోడ్డు 2012లో కూడా ఆ బ్లాక్ టాప్ నా పిన్ హోల్ లేకుండా ఒక పిన్ హోల్ కూడా లేదు. ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా ఎక్స్టెన్షన్స్లో వీళ్ళు కట్టే ఈ కోటలు కట్టిన తీరు చూసి క్వాలిటీ ఆఫ్ ది మెడిసిన్ ట్రీట్మెంట్ ఈ సిఇఓ డిపార్ట్మెంట్. కృష్ణయ్య గారి డిపార్ట్మెంట్ ఏంటంటే క్వాలిటీనెస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, ఏ ఫెసిలిటీస్ కావాలని వారి దగ్గర తెలుసుకుని దానికి తగినట్టుగా ఇవాళ ఒక కొత్త మిషన్, లేటెస్ట్ మిషన్, ఈ మిషన్ ఇది ఇండియాలో ఉండి ఉండొచ్చు. కార్డియాక్ సంబంధించిన, ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించిన మిషన్స్ అన్నీ ఇక్కడ ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఉన్నవి లేటెస్ట్ అని విన్నాను. అది ఓపెన్ ఆ సబ్జెక్ట్ ఇవాళ ఇనాగ్రేట్ చేసిన సబ్జెక్ట్ నాకు సంబంధించిన సబ్జెక్ట్. హై రిథిమ్ ఉంది, లో రిథిమ్ ఉంది. ఒకవాడికి హార్ట్ 72 బీట్స్ ఉంటే ఒకరికి 62 ఉంటుంది, ఒకరికి 82 ఉంటుంది, ఒకరికి 250 ఉంటుంది. ఇలా ట్రబుల్స్ ఉంటాయి. నాకు అందులో లో ఉన్నవాడిని నేను అందులో బై బర్త్ నా రిథిమ్ ఇస్ లో. అందుకని అప్పుడప్పుడు పడిపోతూ ఉండడం. డాక్టర్ చెప్తారు, కాలు ప్రయాణం చేసిన కూర్చొని చాలాసేపు మాట్లాడినా సడన్గా లేవద్దు, కాళ్ళు చేతులు యాక్టివైజ్ చేసి కాళ్ళు అవి అటు ఇటు వేళ్ళు కలిపి లేచి నిలబడి స్టెబిలైజ్ అయిన తర్వాత నడవండి అని చెప్తారు. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? మర్చిపోతాను. అలా మా ఇంట్లోనే నేను కాఫీ చెబుతాను కాబట్టి లేచి పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడే నాకు పేస్ మేకర్ వేసి అది హెల్ప్ చేస్తా ఉందన్నమాట. నాకు తెలియకుండా కాసుకుంటున్నాను. I had my bypass in 1974, October 18.
చేసి నీలో ఇది తప్పుంది బాబు, ఇంతకాలం బతకడానికి ఏదో మేము ప్రయత్నిస్తున్నామని ఈ హాస్పిటల్ డాక్టర్స్ ప్రయత్నించవచ్చు. చూద్దాం, మళ్ళీ మీతో ఇట్లా మాట్లాడే అవకాశం. ఈ రోజున ఆరోగ్యాన్ని గురించి అవగాహన లేకుండా అనేక మంది రోగాల బారిన పడుతున్నారు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. దానికి కారణాలు అనేకం. మనిషి పుట్టిన తర్వాత ఆరోగ్యం దెబ్బతినడం అప్పుడప్పుడు జరుగుతుంది, కానీ మనం దానికి దోహదం చేయకూడదు, దానికి విరుగుడు సాధిస్తూ ఉండాలి. నాకు ఆరోగ్యం లేనివాడిగా, జాగ్రత్త పడేవాడిగా, దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడిగా, దానికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకునేవాడిగా నా అనుభవంతో చెబుతున్నాను. ఇప్పుడు నేను 85 సంవత్సరాలు జరుగుతున్నాయి, త్వరలో 89లోకి అడుగడబోతున్నాను. ఎప్పుడో వచ్చిన ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ రావడం మూలంగానే నేను ఇంతకాలం బ్రతుకున్నాననే నమ్మకం నాకు బాగా ఉంది. ఆ నమ్మకంతోనే అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటారు. అందుకే ఈ మాటలు మాట్లాడడానికి వచ్చాను. ఒక వ్యాపారంలో 2 కోట్లు నష్టం వచ్చింది అనుకోండి, 2 కోట్లు, 10 కోట్ల ఆస్తి ఉంది కదా, 2 కోట్లు నష్టం వస్తే అసలు చిరిగిన కోట్లు కూడా లేని నా జీవితానికి 10 కోట్లు ఉంది కదా, అందులో 2 కోట్లు పోతే 8 కోట్లు ఉంది కదా, మనం హాయిగా బ్రతకవచ్చు అనుకునే స్వభావం ఉన్నవాడి. అందుచేత ఈ స్ట్రెస్ గురి కాకుండా, ఎక్కువ తినకుండా, ఆరోగ్యం, మీ మనసు ఆరోగ్యం ఉంటేనే వ్యాపారం అయినా ఇంకోటైనా సుభిక్షంగా మంచి ఆరోగ్యంతో జరుగుతాయని నమ్మేవాళ్ళలో నేను. అందుచేత ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు తప్పుగా అనుకోరని, మీరు కూడా పాటిస్తారని. తక్కువ తిని, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఈట్ లెస్ ఈట్ మోర్, ఈట్ మోర్ ఈట్ లెస్. అంటే ఏమిటంటే తక్కువ తిని ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువ తిను, ఎక్కువ తిని తక్కువ కాలం బ్రతికి తక్కువ తిను.